జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. కాక్రోచ్ ఎటకేలకు హిట్ దొరికేటట్టు ఉందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ బొద్దింకలు యావత్ భారతదేశంలో స్ప్రెడ్ అవుడ్ మొదలైనవి. కంప్లీట్గా భారతదేశం అంతా స్ప్రెడ్ అవుడ్ మొదలైనవి. నాగ్పూర్కి వాకింది, బాంబేకి వాకింది, బీహార్కి వాకింది. ఇక బీహార్లోనైతే చూడముచ్చటగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇలా కంప్లీట్గా ఈ వీడియోలను అన్నింటినీ కొంచెం జరా డిబేట్ చేద్దాం, విశ్లేషించి డిబేట్ చేద్దాం. ఆఖరికి మోదీ గారు కూడా ట్వీట్ చేసిండ్రు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన్ సజా దీ జాయిగి అని చెప్పి మోదీ గారు మాట్లాడిండ్రు. దీని మీద కూడా మనం జర డిబేట్ చేద్దాం. సో దేర్ ఆర్ స్లోగన్స్. వీ హ్యావ్ ఆల్రెడీ విట్నెస్ ది స్కాండల్స్, బట్ స్టిల్ ద స్టూడెంట్ స్ట్రగల్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. దీని మీదనే ఇయాలటి చర్చ. జేపీ నడ్డా ఇంకెవరో యూనియన్ మినిస్టర్ పోయి సోనం వాంగ్చుక్ అనుకుంటా కలిసిండ్రు. ఆఖరికి కలిసిండ్రు పీకుడు గారిని. ఆ పీకుడు గారిని ఎందుకు కలిసిరు అనేది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. ఆడేం కట్టలు కట్టిండు అనేది కూడా నాకు అర్థమవుతలేదు. బికాస్ ఈజ్ అ సూడో ఇంటెలెక్చువల్ ఆఫ్ దిస్ నేషన్. అండ్ మోర్ ఓవర్ కరెక్ట్గా మాట్లాడాలని అంటే చిత్రగుప్తులనే ఆయన క్యారెక్టర్ని మనం డీకోడ్ చేసినాం. ఫ్యాక్ట్గా మాట్లాడితే అంచెలుగా అన్షన్ చేసుకుంటా, హంగర్ స్ట్రైకులు చేసుకుంటా హీ హాజ్ బికమ్ ఏ హంగర్ స్ట్రైక్ ప్రొఫెషనల్ ఆఫ్ ఇండియా అండ్ హీ హాజ్ అటైన్డ్ ఎ డాక్టరేట్ యాజ్ వెల్. ఇవాళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఢిల్లీ కాడికి వచ్చినప్పుడు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇన్వోక్ చేసిరు ఢిల్లీలో. ఇది నాకు తెలిసి ఫస్ట్ టైము. బట్ పోలీస్ బలగాలు ఇట్లా అవన్నీ ఏమంటున్నాయంటే ఇది ఆల్రెడీ మాకు ప్రొసీజర్స్లలో ఉన్నది, మేము ఇంతకుముందు కూడా చేసినాము అని చెప్పిండ్రు. బట్ ఎటకేళ్లకు ఢిల్లీ గల్లీలల్లి అలా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది పెట్టిండ్రు. కనాట్ ప్లేసెస్, అన్ని షాప్స్ క్లోజ్, ఢిల్లీ గల్లీలు కంప్లీట్గా కర్ఫ్యూ మాహోల్, ప్రజలు జీవితాలు కంప్లీట్గా అతలాకుతలం. నిజంగా చెప్పాలంటే పేరుకే రాజధాని, ఆ రాజసం మొత్తం ఢిల్లీలో పోయింది. ప్రతి గల్లీలో ఇదే పంచాయతీలు, ఇవే లొల్లీలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నిన్న కొన్ని చూస్తూ ఉన్నా తారాస్థాయికి వెళ్ళిపోయింది ఈ ప్రొటెస్ట్ అంతా. ఎట్లా అంటే పోలీస్ జీ జరా टीयर गैस मारो ना, जरा टीयर गैस అయ్యవా, జరా హమ్ భీ దేఖనా చాతే, ఆనంద్ ఉఠానా చాతే, అనుభవ్ కర్నా చాతే. బల్బ్ అంటారు దీన్ని, బలిసి కొట్టుకున్నాడు అంటారు దీన్ని కరెక్ట్గా మాట్లాడాలంటే. ఆ మొన్నటిదాకా ఏమని అన్నాడు, టీఆర్ గ్యాస్ ఎక్స్పైర్ అయిన టీఆర్ గ్యాస్ మా మీద కొడతారా అని అంటారు. నేనైతే వాళ్ళు సీదా కింద కొట్టారు. ఇంకొక హైలైట్ ఇన్నారు, పోలీసు వాళ్ళు టీఆర్ గ్యాస్ కొట్టగానే తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీ బ్యానర్లు ఉంటాయి చూడు, అవి కప్పుతున్నారు, దాని మీద మెంబెల్ చేసి పెడుతున్నారు. అంటే మేము పోలీసు వాళ్ళ కంటే పెద్ద, రక్షక బలగాల కంటే తోపు, ఇగో ఇట్లాంటి ఒక నరేటివ్ తీసుకురాని. ఆ టీఆర్ గ్యాస్ ఏదైతే ఉంది చూడు, కెనాన్ అంటారా దాన్ని ఏమంటారా నాకు తెలియదు, ప్యాలెట్స్ అంటారా ఏమంటారో నాకు తెలియదు. ఆ రబ్బర్ ప్యాలెట్ల బదులు నిజంగానే తూటలు ఉన్నాయనుకో, నీ శరీరంలో దేవుడిచ్చిన పొక్కల కంటే పెద్ద పొక్కలు తయారైనాయి అనుకో, వేరే కొత్తవి, అప్పుడు ఉంటుంది చూడు నీకు ఆట, వేటగా మారుతుంది చూడు, అప్పుడు ఉంటుంది రా కాక్రోచ్లకు అందరికీ. అరే ఒకటి నాకు అర్థమవుతలేదు ఏంది తెలుసా, మీ జిందగీలు ఒక కాక్రోచ్ని ఎప్పుడైనా కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే అది సీద నడిచినప్పుడే నడుచుడు కష్టం, బిత్తరగా పోతూ ఉంటుంది. బై ఛాన్స్ అది ఎప్పుడైనా ఉల్టా పడ్డప్పుడు చూసినావాను గిలగిల కొట్టుకుంటుంటుంది. అది మీరు ఉల్టా పడ్డాను అనుకో బై ఛాన్స్లా, మిమ్మల్ని తీసినోడు కూడా ఒకడు ఉండడు. ఇది మీరు అర్థం చేసుకోరు. ఫస్ట్ కాక్రోచ్లకు చెప్తున్నా, దెర్ ఈజ్ ఎ వే టు ప్రొటెస్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ టు ప్రొటెస్ట్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే మాత్రం కుదరదు. ఇంకొకటి, నిన్న స్టేట్మెంట్స్ వింటున్నాం, చాలా బాధాకరమైన స్టేట్మెంట్. నేను నా ప్రధానమంత్రితో కొన్ని విషయాల మీద నేను వ్యతిరేకిస్తా, విమర్శిస్తా. బట్ అట్ ది సేమ్ టైం హీఈస్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ యార్. దేశానికి ప్రధానమంత్రి, 148 కోట్ల జనాభా ఎన్నిక చేసిన తర్వాత ఏమంటారు ఆ పొజిషన్ తీసుకున్న ప్రధానమంత్రి ఆయన. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు మోడీ దల్లా హై, అమిత్ షా దల్లా హై, ఇంకా అమ్మను ఉద్దేశించి మాట్లాడు, మోదీ బీప్, అమిత్ షా బీప్. ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడతా, హోగా తూ బీప్, హోగా తెరా బాప్ బీప్, హోగా తెరీ మా బీప్, హోగి తెరీ బహన్ బీప్. ఇదారా జెన్జీ అంటే గిదా? ఇదేనా నీ స్టూడెంట్లలో నువ్వు నేర్పించేది? అండ్ వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ బేసికలీ? అండ్ వాట్ ఈస్ ది క్యారెక్టర్ దట్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ ఇన్ ది కెమెరా? నిన్న ఒక చాలా మెచ్యూర్ స్టేట్మెంట్ విన్నా. ఓ పిల్ల మాట్లాడుతుంది, షాయద్ బీహార్ సే హై ఓ లడ్కి, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ షీ ఈస్ ఫ్రమ్ బీహార్ ఎక్సెట్రా. సెన్సిబుల్ మాట్లాడినట్టే అనిపించింది. బట్ ఈ సెన్సిబిలిటీ అనేది ప్రతి టాపిక్లో ఉండాలి. తను ఏమంటుందంటే, क्या आप नीट का एग्ज़ाम परीक्षा लिखे हो? मैंने बोली नहीं. तो आपका काम यहाँ पे क्या है? ये गोदी मीडिया ऐसा बात करता है. अच्छा सही बोले आप. तो मैंने उत्तर दिया. वो लड़की ఆ పిల్ల రిప్లై ఇచ్చిందట. తెలుగులో చెప్తా ఫ్రెండ్స్, ఎందుకు కిరికిరి కానీ. ఒక మీడియా ఛానల్ వచ్చి ఆ పిల్లని అడిగిందట, నువ్వు నీట్ ఎగ్జామ్ రాసినావా పాప అంటే రాయలే అన్నదట. మళ్ళీ నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పి గోది మీదే అడిగింది అని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె ఇచ్చిన సమాధానం నిజంగా మంచిగా ఉండేది. మంచిగా మాట్లాడితే మంచిగానే నేను చెప్పాలి. ఆమె ఏమన్నదంటే, ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్కి నేను సపోర్ట్ చేయాలనంటే నా మీద రేప్ జరగాల, అప్పుడే వచ్చి నేను మాట్లాడాలా? కరెక్టే.
కాదని అంటలేను, అది కూడా చూపించారు కదా మీడియా వాళ్ళు చూపించారు కదా. ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ యాక్సెప్టెడ్. ఇంకొకడు బీహార్లో మెమేస్ నడుస్తున్నాయి ఇన్ సపోర్ట్ ఆఫ్ కాక్రోచెస్. బట్ స్టిల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ బద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ప్రొటెస్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా చిత్రగుప్తులో మేము దాన్ని అభినందిస్తాం, ముంగడికి తీసుకుపోతాం. ఆడు ఇంకొకడు చాలా మంచి మాట, ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. భాయ్ आपको क्या अंतर लग रहा है आजकल भारत देश में అని చెప్పి వాడికి ఒక క్వశ్చన్ అడిగారు. అరే భారతదేశంలో నీ డిఫరెన్స్ ఏం కనిపిస్తున్నదిరా అంటే వాడు అన్నాడు, కేవల్ 2 డిఫరెన్సెసే భాయ్, 2 డిఫరెన్సులు కనిపిస్తున్నాయి. వెనకటికి మనం గుళ్ళు కట్టి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే మొగోళ్ళు వచ్చి మన గుళ్ళు వలగొట్టారు. ఇప్పుడు ఆత్మనిర్భరై మనమే గుడి కట్టుకుంటే మనోళ్ళే గుడిని లూటీ చేస్తున్నారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం స్టిల్ కెన్ బి యాక్సెప్టెడ్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్, టు పాయింట్. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ యంగ్ ప్రొటెస్టర్స్ కొంతమంది వాడు ఆడోళ్ళు వేసే టాప్ వేసుకొని వచ్చి కింద జీన్స్ వేసి, ప్యారలల్ జీన్స్ వేసి, బొడ్డు కిందికి జీన్స్ వేసి గిలిగిలియే అని రోడ్ల మీద డ్యాన్స్లు ఆడుతున్నాడు. కాంటాలాగా అని అన్నట్టు. सही में तेरे पिछवाड़ा में कांटा लगता था ना तो मैं आनंद उठाता था, वो सीरियसली बहुत मज़ा आता था मुझे. तेरे को प्रदर्शन ही करना था तो इसके ऐसा क्यों करना था भाई तुझे? నార్మల్ కపడే పెన్ కే भी तू अपना प्रदर्शन कर सकता था ना, చేయొచ్చు కదా. బట్ నువ్వేం చూస్ చేసుకున్నావు? ఐటమ్ గిరి చూస్ చేసుకున్నావు, అబ్సల్యూట్ ఐటమ్ గిరి చూస్ చేసుకున్నావు. పోలీసు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, ఈ ఏరియా కొంచెం సెన్సిటివ్ అయింది, మీరు ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత పోతలేరు, వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా పోతలేరు, వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోతే పోవడం మనం కాన్బైరీ కొట్టాలా? చెవు కింద కొడితేనే కదా అర్థమవుతుంది. 3 సార్లు చెప్తే అర్థం కానివాడికి నా 30 సార్లు చెప్తే అర్థమవుతుందా? అంటే ఇప్పుడు శిశుపాలుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి ఇచ్చినట్టు పూసల దండిచ్చి 100 తప్పులు లెక్క పెట్టిన తర్వాత సుదర్శన చక్రం దారం చేయమంటావా? ఓ నేను పిలుస్తున్న వస్తలేదు, మళ్ళీ ఏం చేయాలి? కాన్బెరీ పెట్టాలి, పెడతారు. ఇది కదా యాక్చువల్గా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలా? ఫైన్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేస్తలేడో, మోదీ ఆయనను ఎందుకు భర్తరఫ్ చేస్తలేడో సరే. ఇంతగానం దేశంలో ఇట్లా అవుతుంటే నైతిక విలువల కింద సార్ మీకెందుకు ప్రాబ్లము? మీ ముఖం చూసి మీ కటౌట్ చూసుకునే కదా నేను పైకి వచ్చిన, నేను రిజైన్ చేస్తా అని చెప్పి ఆయన నన్ను ఆత్మ పరిశీలన చేసుకొని రిజైన్ చేస్తుండే చేస్తలేరు. మేబీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉన్నట్టుంది నువ్వు చేయొద్దు అని. అంటే ఆబ్వియస్గా ఏ పొలిటికల్ పార్టీ ఆ జాగాలో నేనున్న గట్టనే ఆలోచిస్తానొచ్చు. బై ఛాన్స్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే అకౌంటబిలిటీ ఇంకా పెరిగిపోతుంది. అగో చూసినామా యాక్సెప్ట్ చేసింది అని చెప్పి వీళ్ళందరూ మొదలెడతారు. దరిద్రం ఇంకా స్టార్ట్ కాలే. నేను చెప్తున్నా, ఎందుకు చెప్పాలన్నా, కాంగ్రెస్ దీన్ని ఇంకా హైజాక్ చేసుకోలే. కాంగ్రెస్ పార్టిసిపేట్ చెయ్యకపోతేనే గీడదాకా వచ్చింది. కాంగ్రెస్ పార్టిసిపేట్ చేస్తే ఈ కాక్రేచ్ల ప్రొటెస్ట్ ఏడిదాకా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూడుండ్రి. వాట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ ప్రోగ్రెస్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాంగ్రెస్, రైట్? సో ఏడిదాకా పోతుంది అనేది ఒకసారి చూడుండ్రి. దాని తర్వాత ఐ వాజ్ జస్ట్ లుకింగ్, ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా. ఐ ఆమ్ సారీ, కొంతమంది ఫెమినిస్టులకు ఇది బాగా నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్. బట్ నేను చెప్పాల్సింది చెప్తా. ఒక మహిళ ప్రొటెస్ట్కి వచ్చింది, నార్మల్గా మంచి మా బట్టలు వేసుకొని రావచ్చు కదా, టాప్ అంతా ఓపెన్, డీప్ క్లీవేజెస్ ఎక్సెట్రా వచ్చేసి మొత్తం అక్కడ తమాషాలు చేసేటట్టు, మొత్తం కెమెరా కూడా ఆడనే జూమ్. ఐ మీన్ ఇట్స్ ఇరిటేటింగ్. మీరు అంటే మీరు ఇప్పుడు లొల్లేమవుతుంది? స్కిన్ని చూపెట్టడం అనేది లొల్లా, లేకపోతే నీట్ ఎగ్జామినేషన్ మీద ధర్మేంద్ర ప్రధాన్ని ఫిక్స్ చేయాలన్న పంచాయత ఏది? ఈజ్ షోయింగ్ యువర్ బాడీ ఇంటెలెక్చువాలిటీ ఫర్ ది గాడ్స్ సేగా? చెప్పురు నాకు. అంటే బాడీ నువ్వు ఎంత షో చేస్తే నువ్వు అంత ఇంటెలెక్చువల్ అనంట. మై బాడీ మై విష్, బట్ ఇట్ ఈస్ అగైన్ మై ఐస్ మై విష్. ఈ దరిద్రం నేను చూడొద్దురా భయ్, నేను చూడొద్దని అనుకుంటున్నా. మళ్ళా పాత కాడికి పోతే ఒక పెద్ద పంచాయతీ తెలంగాణలో కాడికి వెళ్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళు అందరూ బదలాంచిపోయారు అనుకుంటా. ఒకప్పుడు టీవీ షోలలో యాంకర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు నడుస్తలేదు ఆ పంచాయతీ. పబ్లిక్ కోపం. ఈ జెన్జీ ఏందని అన్నట్టు. ఇదా జెన్జీ అంటే? మోదీ తేరి అమ్మని తిట్టేసిర్రు, అమిత్ షా తేరి అమ్మని తిట్టేసిండ్రు. అరే మీ అయ్యా ప్రొటెక్షన్ వాడిని ఉంటే నువ్వు గుట్టకపోతుండే, నాకు అది ఆనందంగా ఉంటుండే. సీరియస్గా చెప్తున్నా. ఈ మాటలారా రోడ్ల మీదకి వచ్చి, అండ్ యూ ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ రైట్ కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ దిస్ ఈజ్ ది ఐరనీ విచ్ ఈస్ గెటింగ్ ఐరానికల్ టుడే. ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్? ఇక సోషల్ మీడియా కూడా దీన్ని ఇది సెన్సిటివ్, ఇది ప్రొజెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను చూపెట్టాలంటే ఆ వీడియోలు చూపెట్టకపోతున్నాను. నా అమ్మాయిది ఇట్లా అంతా నా దగ్గర లేకనా? అరే ఏది మేము ఇంకా మేము జర్నలిజం కూడా చేయలే కదా, ఇత్తిఫాకులు అయిపోయినాం యూట్యూబ్లో, ఇత్తిఫాకులా. కానీ సెన్సిటివ్ వీడికి వచ్చి ఇత్తిఫాకులు అయిపోయినాం కదా అంటే నడవదు కదా, బద్దాలు వలగొడతారు మన తేడాలు వస్తాయి. మీ జిందగీలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళని వచ్చి ఉన్న టెక్నాలజీని ఐడెంటిఫై చేసి పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు అన్నది మీకు అర్థమవుతలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇది ఒక్కటి పట్టుకున్నారు. ఫైన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాక ఏమవుతుంది? దాని మీద చర్చ ఇంకా చాలా పెద్దగా ఉన్నది. దాని తర్వాత ఏం చేద్దాం? మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ కింద ఉన్న వాళ్ళందరూ సుఖమైన వాళ్ళ చెప్తున్నా.
ఇంకొక విషయం మీకే నేను టిప్పని ఇస్తున్నా, ఓ టిప్ ఇస్తున్నా. వరల్డ్ వార్ జరుగుతుంది, ఒకడు బీహార్ల నుంచి ఒకడు, अब संसद चालू होगा, अब 1-2 दिन में संसद चालू होगा और उसमें एक प्रश्न पूछा जाएगा कि ये कॉकरोच वाले ये प्रदर्शन क्यों कर रहे हैं भाई. अब मोदी जी और अमित शाह उठ के बात करेंगे ये तो नेहरू का केला है, నెహ్రూ చేసిండు అని చెప్పి షురూ చేస్తారట. మళ్ళీ గాడికనే మొదలైంది కదా. నీట్ ఎగ్జామ్ ఎందుకు లీక్ అయింది అని అంటే ఎయిమ్స్ పెట్టకపోయి ఉంటే మెడికల్ ఎగ్జామే రాయకపోతుండే, మెడికల్ ఎగ్జామే రాయకపోతే నీట్ పేపర్ లీక్ కాకపోతుండే అని చెప్పి మాట్లాడతారట పార్లమెంట్లో. అరే డీకే బోసు ఇట్లా మాట్లాడరు, ఏం మాట్లాడతారు తెలుసా, వేరే రకంగా మాట్లాడతారు. ఇలా పిహెచ్డీలు చేసి వచ్చినాం మేము, మాకు మంచిగా వస్తాయి మాట్లాడమంటే, తడకాయ వేసి మాట్లాడతాం కొన్ని టాపిక్లు. కాకపోతే కొంచెం సభ్యతం, అరే జర ఊకోవాలి కాబట్టి ఊకున్నాం అంతే, ఇంకేం లేదు. ఇక ఇంకొక దగ్గర జెన్జీ సీరియస్గా నౌ హూమ్ యూ వాంట్ టు సీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్, ఆబ్వియస్లీ రాహుల్ గాంధీ. ఆబ్వియస్లీ రాహుల్ గాంధీ అంటుంటేనన్నా నేను ఎంత బాధపడకపోతుండే. ఆబ్వియస్లీ. అండ్ వై ఈస్ దిస్ ఒబ్సెషన్ ఫర్ రాహుల్ గాంధీ టుడే? కరెక్టా రాంగా అనగానే అందులోకైనా ఒక పిల్లు వస్తుంది, ఒక పిల్లగాడు కూడా వస్తాడు వచ్చి, ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు అనుకుంటున్నావు అని మైక్ పెడతాడు, 2 గ్రాముల మైక్ ఇట్లా పెడతారు కదా, వాళ్ళు పెడతారు. పెట్టంగానే వాడు చాయ్ వాళ్ళకు కోన్ ప్రధానమంత్రి బనాయేగా భయ్, చాయ్ వాళ్ళ అని ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేస్తారా భయ్? రాహుల్ గాంధీ పడాలి కాయ్. అరే నీ అమ్మ, రాసిస్తే కూడా చదవనికి రాదు మనోడికి, రాసిస్తే కూడా చదవనికి రాదు మనోడికి. ఖతం, టాటా, బాయ్ బాయ్. అరే మజా జో హే పూరా దేశ్కు దేనా చాతావు అని చెప్పి సంకల్పం తీసుకున్నాడు. అమ్మ తోడు నా ఆయుష్ పోసుకొని బతక రాహుల్ గాంధీ, నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు దేశాన్ని. నువ్వు ఆక్స్ఫర్డ్లో చదివినావా, రూత్ఫర్డ్లో చదివినావా, అన్నవరంలో చదివినావా, అనకాపల్లిలో చదివినావా, ఏడ చదివినావు? అలౌద్దీన్ జాదూయి చిరాగ్లకైనా బయటకు వచ్చిన వ్యక్తినా ఎవరు? జీనీ ఆఫ్ కాంగ్రెస్, జీనీ ఆఫ్ కాంగ్రెస్. అయితే ఇక్కడ జీనీ ఇంకొక రకం ఉంటుంది కాంగ్రెస్లో, ఇట్లా పెట్టి ఇట్లా చేస్తే హుకుం మేరే ఆకా అని చెప్తారు. ఇక్కడ జీనీ బయటకు వచ్చినాక రాహుల్ కా హుకుం అని అంటుంది ఆ జీనీ. మీకు అర్థమవుతుందా? అది మళ్ళీ పోదు శీషలకు. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారట, మోదీ వద్దట. నా వర్జన్ ఏంది గిరీష్ అని ఇప్పుడు అడుగుతారు కదా, నేను చెప్తా, నాకు ఛాయ్ వాళ్ళనే బెటర్. ఎందుకు చెప్పాలా? అట్లీస్ట్ విదేశాల నుంచి ఎవడన్నా మహిమానులు వస్తే మంచి ఛాయనే పెట్టిస్తాడు. ఈయనకు అది కూడా రాదు, చర్చకు పనికిరాడు. చరిత్ర హీన చరిత్ర, ఆ పార్టీది హీన చరిత్రనే కదా, హీన చరిత్ర. అట్లీస్ట్ ఏదైనా అలవాటు ఉన్నది అని అంటే మనోడికి జూడో వస్తుంది. ఆ జూడోలో మళ్ళా అద్దాలు పెట్టుకున్న తాత ఫేక్ గాంధీ పేరు పెట్టుకున్నారు వీళ్ళు. ఓ షెంపో కొడితే ఇంకో షెంపో చూపెట్టాలి. ఈయన జూడో ఎందుకు నేర్చుకుంటూ నాకు అర్థమవుతుంది. జూడో నేర్చుకున్నాడు సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటాడు కదా అంటే పలగొడతాడు కదా, కరెక్టా రాంగా? ఫిట్ ఉంటాడు, గట్టిగా ఉంటాడు, రాయి లెక్క ఉంటాడు. అంత గట్టిగా ఉంటాడు రాహుల్ గాంధీ ఫిట్నెస్లో. మళ్ళీ నేనేమంటున్నారు అబ్బాయి అంటే నాకు మోదీయే బెటరు. అట్లీస్ట్ మెహమాన్లు ఎవరన్నా వస్తే ఛాయ్ నది అయిపిస్తాడు. నీకు అది కూడా రాదు కదా ఛాయ్ పెట్టడానికి, నీకు అర్థమవుతుంది కదా. అందులో ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతారు ఇప్పుడు? ఆడెవడో ఖతార్లో కూర్చున్నాడు, పాకిస్తాన్లో కూర్చున్నాడు, బంగ్లాదేశ్లో కూర్చున్నాడు, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నాడికి బ్రేక్ఫాస్ట్ ఎందుకు పంపుతున్నాడు ఆర్డర్లు పెట్టి? అంటే ఇది ఏడికేడికేడి ఇంటర్లింక్డ్ ఉన్నది. మోదీ గురించి మాట్లాడదాం, పేపర్ గురించి బరాబ్బర్ మాట్లాడదాం కాదని అంటలేదు. నాకు ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసారా? ఇప్పటిదాకా నేను అన్న చూడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్ కావాలి ఫస్ట్. కేవలం మంత్రాలయకు బదలనేసే కుछ ఫరక్ नहीं पड़ेगा, घंटा कुछ फर्क नहीं पड़ेगा. ఎందుకు చెప్పాలా? కట్టలు కట్టనీకే నేను ఐఏఎస్ ఎందుకు చదవలేదు తెలుసా? నేను నిరసన వ్యక్తం చేసిన చదువా అని. నాకు అనిపిస్తుంది ఇప్పుడు చిత్రగుప్తు పెట్టిన తర్వాత, దీని అమ్మ జీవితం ఈ చదివేదో అప్పుడు చదివిన ఉంటే నేను నంబర్ 1 టాపర్ అవుతుండే ఐఏఎస్లో. టాపర్ అవుతుండే ఐఏఎస్లో. చదవక ఇట్లున్నావు, అది వేరే. ఎందుకు చదవలే? నీకు బల్పెక్కి నువ్వు చదవలేదా గిరీష్ అంటే? బల్పెక్కి కాదు, బలపం పట్టలేక చదవలే. ఎందుకు పట్టలేదు తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందా ఈ క్వశ్చన్లు అడిగిరా నాకు. అది ఎప్పుడు జరుగుతుంది? నాకేం సంబంధం? నేను ఎప్పుడు పుట్టినా, వరల్డ్ వార్లో పుట్టినోడు తెలుసా? పోనీ నీకు తెలుసా హరీష్? నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చెప్పు. నా డేట్లు ఎందుకు చదవాలా? యుద్ధం ఎట్లా జరిగింది, దాని యుద్ధ నీతి నాకు తెలవాలా. ఏ లోయలల్లో జరిగింది, ఏ శక్తులల్లా ఏ సోర్సులు ఉండే, ఏ రిసోర్సులు ఉండే నాకు తెలవాలా. ఆ జమానాల వార్లకు ఫైనాన్స్ ఎట్లా జరిగింది అని అనేది రావాలా. ప్రొటెస్ట్ రూపంలల్లా ఎవడెవడు ఏమేమి చేసిండని అనేది నాకు సూత్రాలు కావాలా. అది నేర్పుతో చదవనికే నేను రెడీ ఉండే. డేట్ అని అడగనే బల్పం పాడేసిన. మా అయ్య, మా అమ్మ, మా అందరు కలిసి చీపురు కట్టలతో చెప్పులతో కొట్టరొచ్చు, కాదని అంటలే. చదవవారాని చదవా అని డిసైడ్ అయిపోయాను. 25 సార్. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ వెన్ ఎ క్యాల్కులేటర్ డస్ దట్ వర్క్ టు మీ? వై ఐ షుడ్ train or strain my intellectuality to remember all this shit? ఎందుకు 25 or 625 ఎందుకు నాకు ఎందుకు తెలవాలా? జెన్జీ పోరల్కి ఇట్లనే ఉన్నారు. ఇవాళ నేను చెప్తున్నా, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత
పోరలకు లీవ్ లెటర్కి లవ్ లెటర్కి తేడా తెలియదు. లీవ్ లెటరు లవ్ లెటర్ రెండు ఒకటే ఆయనకి. ఎందుకంటే లీవ్ లెటర్ రిజెక్ట్ అవుతుంది, లవ్ లెటర్ రిజెక్ట్ అవుతుంది. కరెక్ట్ అరాంగా రిజెక్ట్ అయింది కాబట్టి దోనో ఏకే అంటాడు. అంటే చాట్ జీపీటీ జెన్జీ అని అనొద్దు, ఇప్పుడు జెన్ జీపీటీ అని అనాలా. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దేర్ ఇంటెలెక్చువాలిటీ. అందులో వల్ల పూరలు లేరా కొంతమంది డిగ్రీలు లేకుండా అగిపెట్టి వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నీకు ఇక్కడ కనిపించే బొద్దింకలు ఏవైతే కనిపిస్తున్నారు చూడాలి, అంతా ఆడవాళ్ళు వేసుకునే టాప్లు వేసుకుంటున్నారు. అంటే ఏం రోగం రా ఇది, నాకు అర్థం కాదు. నీకంటూ ఒక శరీరం ఇచ్చిండు. నేను మొన్ననే ఒక మాట మాట్లాడినా, అగర్ పొలిటికల్ పార్టీలకు ఒక జెండర్ ఉండుంటే, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ కాంగ్రెస్ ఈజ్ లైక్ ఏ మేల్ అండ్ సడన్లీ ఇఫ్ ది జెండర్ ఆఫ్ ది కాంగ్రెస్ చేంజెస్, ఇట్లున్న చెయ్యి ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. పొలిటికల్ పార్టీలకు అగర్ జెండర్ ఉంటే, అందుకే బీజేపీ వాళ్ళు చాలా హుషారు, వాళ్ళు పువ్వు పెట్టుకుర్రు, దానికి జెండరే ఉండదు. కరెక్టరా? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నామనంటే, మోదీ గారు కూడా అదేంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతానన్నాడు. 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ అని చెప్పి కాక్రోచ్ వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఒకటి క్వశ్చన్ ఏంటంటే, 5 కోట్ల కేసులు పక్కకు పెడితే తెలంగాణ హైకోర్టు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు, మిలిటరీని దించుర్రి, కోర్టులు మాట్లాడుతున్నాయి ఈ మాట. సో ఇప్పుడు మోదీ గారు కూడా కోర్టులను పెడతానంటే, కోర్టులు వేసుకొని మాట్లాడినా కోర్టు కచేరీలు తిరుగుడికే సరిపోతుంది, కానీ అంటే చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఏమైతలేదు. పూరల వాదన. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిస్టమిక్ ఫెయిల్యూర్స్కి టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు మా ఇన్ఫ్లుయెన్సర్ అన్న అనుభూతి కూడా క్రమక్రమంగా డైల్యూట్ అయిపోతూ వస్తుంది. సార్, విత్ డ్యూ రెస్పెక్ట్, మీ తపస్సు మాకు తెలుసు. మా తపనేందో 13 సంవత్సరాలు మీ వెనక నిలబడ్డం చూడు, ప్రతి కార్యకర్త భుజాలై మోషణం. సార్, ఒకటి అర్థం చేసుకోవాలి, ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏందనంటే, కాక్రోచులు అవి డ్రైనేజ్లలోనే ఉంటాయి. అవి బయటకు వస్తే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు నాలాంటి ఓసిడియోలకు కంపరం లేస్తుంది కిందికేని. ఫైన్, యాక్సెప్టెడే, కాదని అంటలేదు. బట్ ఈ కాక్రోచులు ఎందుకు వస్తున్నాయి, వాటిని నువ్వు అంతం చేయలేవు. యూ కెనాట్ కంప్లీట్లీ ఎలిమినేట్ దట్, బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. And the controlling power comes you responding to the systemic failures, because there is a saying, sir, systems work better than a smile అని చెప్పి మాట్లాడతారు. अगर सिस्टम सही तरीके से काम करते हैं ना साहब, तो हंस के किसी को फंसाने की जरूरत नहीं पड़ती और डायलॉग मार के किसी को फंसाने की जरूरत नहीं पड़ती. सिस्टम अपना काम खुद करते चले जाएगा. जैसे कि अगर बॉर्डर में कुछ दिक्कत होता है तो आज मोदी ऑर्डर देने की जरूरत नहीं है. सैनिक खुद आर एम्पावर्ड टू टेक डिसीजंस. సైన్యానికి ఎంపవర్మెంట్ ఇచ్చిండ్రు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్మెంట్ ఆఫ్ సిస్టమ్స్. మీరు ప్రతిదీ వెనకటికి నడిచినట్టు, వెనకటికి ఒక డీడీ న్యూస్లో వచ్చేది టారనరనా, దునియా మొత్తం కొంపలంటక పోయినా మ్యూజిక్ మాత్రం ఎట్లుంటుంది, టరనారనా, కూల్గా టెన్షన్ వాళ్ళకి నువ్వు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు, ఆడ జరుగుతుంటేనే డగడగడగడగడగడగడగడగడ హై బాస్ బీప్ మ్యూజిక్లతో మొదలైపోతుంది. ఇడ బీపీలు ముందే షూట్అవుట్ అయిపోతాయి, ఇడ పల్స్ మీటర్లు పగిలిపోతాయి. ఇడ ఈ జమానా డిజిటల్ ఎరాలల్లా ఇఫ్ యూ కెనాట్ రెస్పాండ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్, పోరగాళ్ళ పంచాయతీ ఏదైతే ఉంటుందో ఒక డిజిటల్ ఎనర్జీ నుంచి ఒక ప్రొటెస్ట్ సినర్జీ వైపు పోతుంది. ఇది అర్థం చేసుకోవాలి మీరు. దీన్ని కంట్రోల్ చేయనికే మోదీ హేతో మున్కిన్ హే అని అనేది మాట పోతుంది అప్పుడు ఆడ. ఇది అర్థం చేసుకోవాలి సార్. మిమ్మల్ని మోసినమననే అదృష్టం మాకు ఇంకా ఉన్నది. గర్వపడుతాం, ఇగో ఈ మనిషికి పని చేసినాం, మా ఉద్యోగాలు మేము చేసుకున్నా, ఇగో ఈ మనిషికి నిలబడ్డం, దేశ హితంలా గర్వపడ్డం, గర్జించడం అననే గౌరవం మాకున్నది, గర్వం మాకున్నది. బికాస్ ఇట్ ఈజ్ యూ, కమల్ హీ కమాల్ హే అని అన్నప్పుడు ఏ కమాల్ మే ఆర్ కమల్ మే కేవల్ ఆర్ కేవల్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కనిపించిండు 13 సంవత్సరాలు. జెన్ జీ ఇప్పుడు పోరలు చూస్తున్నారు. మీరు డిలే చేస్తే దెర్ ఈజ్ ఆల్సో ఎన్ అనదర్ సేయింగ్, డిలే డిఫీట్స్ ద పర్పస్. ఆలస్యం అమృతం విషం అని చెప్పి మాట్లాడారు మోదీజీ. మరుగుతే ఛాయ్ మంచిగా అవుతుంది, ఎక్కువసేపు మరుగుతే కూడా మాడిపోతుంది. సో మీరు మాడబెట్టిన ఛాయ్ మాకు తాగిపిస్తారా, లేదా కడక్ ఛాయ్ ఎప్పుడైతే మాకు ప్రతిసారి ఇచ్చిరు చూడు మా కిక్ లేవట నీకే అట్లా ఇస్తారా అనేది ఇలా ప్రశ్న. భారత్ మాతాకి జై.